న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు వి న్యూస్. యానాం జిగ్రియా నగర్ కు చెందిన స్థానిక నాయకులు తలాటం ప్రకాష్ రావు, ఆయన సతీమణి తలాటం రాజమణి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. యానాం జిగ్రియా నగర్ కు చెందిన స్థానిక నాయకులు తలాటం ప్రకాష్ రావు, ఆయన సతీమణి తలాటం రాజమణి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యానాంలోని ఓల్డేజ్ హోమ్ లోని వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ముందుగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి వృద్ధులకు ఆత్మీయంగా భోజనం వడ్డించారు. అనంతరం వృద్ధులందరికీ నూతన దుస్తులతో పాటు మామిడి పండ్లను అందజేసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా తలాటం ప్రకాష్ రావు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. వృద్ధుల పట్ల ప్రేమ, గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలాటం నాగేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండల పరిధిలోని గౌతమి గోదావరి తీరాన పిళ్ళంక గ్రామంలో పునర్నిర్మిస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకొండి సూర్యనారాయణ మూర్తి ఆవిష్కరించారు. ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 17 నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ముందుగా ఇంజరం శ్రీ ఉమా కృపేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ పునర్నిర్మాణకర్త వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పలువురు దాతలు పూజలు నిర్వహించి అనంతరం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు కాకురపర్తి వెంకట్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకెళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉమాకృపేశ్వర స్వామి पार्वती पदये हर हर महादेव राजाय नमो वयं श्रवणाय कुर्महे నాగేశ్వరరావు గారు ధ్రువంత ఇంద్రశ్చాగ్నిస్తరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిస్తరాష్ట్రం ధారయతాం ధ్రువం ఆ స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని మా విన్నపాలు మీ అందరికీ కూడా అయ్యా చాలా సంతోషం అంటారు. ఒక అద్భుతమైన వ్యక్తిని తాతగారు మీరు. ఆ కట్టి స్వామి వారికి తాతగారు అవ్వడం మీ ద్వారా మేము ఈ కార్యక్రమం చేయించుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. ధన్యవాదాలు. స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం 22వ తారీఖు తప్పనిసరిగా విచ్చేసి తీర్థ ప్రసాదాలు సేకరించారు. కోనసీమ తిరుమల అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ ఆలయానికి శనివారం, సోమవారం తెల్లవారుజామున వేసవి సెలవులు పర్వదినాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ, ఇతర వివరాలు. శనివారాల ప్రత్యేకత. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. కోనసీమ తిరుమల అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ ఆలయానికి శనివారం, సోమవారం తెల్లవారుజామున వేసవి సెలవులు పర్వదినాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ, ఇతర వివరాలు. శనివారాల ప్రత్యేకత. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం అనే నమ్మకంతో భక్తులు 7 వారాల పాటు క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటారు. రద్దీ మరియు క్యూలైన్లు. ముఖ్యమైన రోజుల్లో శనివారంతో పాటు సోమవారం కూడా అదే సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. దర్శన సౌలభ్యం. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ముఖద్వారాలను విస్తరించారు. 200, 1116 ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి భక్తులు కానుకలు భారీగా సమర్పిస్తుండటంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. పూజా వివరాలు లేదా దక్షిణ వేళల కోసం వాడపల్లి భక్తుల రద్దీ సామాజిక మాధ్యమాల ప్రచారాల్లో, పత్రికలు, మీడియా ద్వారా మరింత తెలుసుకోవచ్చు. వాడపల్లి వెంకన్న దర్శనం సులభతర. విస్తరించబడ్డ ఆలయ ముఖద్వారాలు. ఓం గణహస్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం వేదబాంధవే నమః, ఆత్మలోకప్రదాయ నమః, ఓం జగద్గురువే నమః, ఓం విజ్ఞాతృ ప్రదాయ నివాసాయ మంగళం.
మంగళాదాతర్వైస్తపూర్వై ఆచార్యై అస్తుదాయాత్తు మంగళం. ఏడుగడలవాడ వెంకటరమణ గోవింద. రెండు పేదల వెంకటరమణ గోవింద గోవింద. పార్వనివాద దేవనివాద గోవింద 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 గోవింద. తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలు ఈ రోజు లెక్కించగా గత 18 రోజులకు భారీ ఆదాయం చేకూరింది. తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలు ఈ రోజు లెక్కించగా గత 18 రోజులకు భారీ ఆదాయం చేకూరింది. నగదు 2,40,55,625 రూపాయలు, బంగారం 191 గ్రాములు, వెండి 3 కేజీల 274 గ్రాములు మరియు పలు విదేశీ కరెన్సీలు వచ్చాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.